జూరాలను సందర్శించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టుల పోరుబాటలో భాగంగా పార్టీ పాలమూరు ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు జూరాల ప్రాజెక్టును సందర్శించారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం ఆల పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లెఫ్ట్ సూపర్ కెనాల్ను పరిశీలించి అక్కడనే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి పంపులు 40-45 రోజుల కంటే మించి నడవవు. ఈరోజు శ్రీశైలం మీద పెట్టినటువంటి పంపులు ఏవైతే కేఎల్ఐ పంపులు ఉన్నాయో, కలవకుర్తి ఇరిగేషన్ పంపులు ఉన్నాయో 220 నుంచి 240 రోజులు నడుస్తున్నాయి సగటున ప్రతి ఏడు. అంటే శ్రీశైలంలో నీళ్ల లభ్యత ఉంది కాబట్టి మీకు కావలసినన్ని రోజులు పంపులు నడుస్తాయనడానికి నడుస్తున్న కేఎల్ఐ పంపులు సాక్ష్యం అయితే, జూరాలలో నీళ్లు లేవనడానికి అది తెలివితక్కువతనం అని చెప్పడానికి 40-45 రోజులకే పంపులు బంద్ అవుతాయి. భీమాకు, జూరాలకు క్రాప్ హాలిడే ఇస్తాం మేము ఘనమైన సర్కారు అని చెప్పుకునేటువంటి మీ సర్కారు దీనికి నిదర్శనం. ఈ తెలివితక్కువతనం ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది బీఆర్ఎస్. ఇది కేవలం పాలమూరు ప్రయోజనం, రంగారెడ్డి ప్రయోజనం, నల్గొండ ప్రయోజనం, కృష్ణానది జలాల మీద ముక్తమైనటువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం. థ్యాంక్ యూ.